రేడియాలజీ ఎందుకు చూస్ చేసుకున్నారు? రేడియాలజీ అని ఎందుకు చూస్ చేసుకున్నారంటే యాక్చువల్లీ ఇట్స్ మై మదర్. నాకు బాగా డెర్మటాలజీ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ రేడియాలజీ అంటే చాలా విషయాల్లో ఎక్కువ డాక్టర్స్ కన్నా మీకే ఎక్కువ రిస్క్ ఉంది. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దే హ్యావ్ టు బి. రెగ్యులర్గా మీరు ఫేస్ చేసే కామన్ క్వశ్చన్ ఏంటి? అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. ఇప్పటికీ అడుగుతున్నారు ఇంకా? ఫోర్స్ చేస్తుంటారు ఎవరైనా మిమ్మల్ని? చెప్పండి అని చెప్తావా లేదా? మోస్ట్ కామన్గా అత్తలు అకంపెనీ చేస్తుంటారు వీళ్ళని. సో బయట నేను ఒక రూల్ పెట్టేస్తాను, అత్తలు ఆడపడుచులు నాట్ అలౌడ్. వెస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, యూఎస్ లాంటి కంట్రీస్లో లెట్ దెమ్ హీల్, బాడీ హీల్ చేసుకుంటుంది, అదే బాడీ పని చేయాలి అని చెప్తా అంటారు. అది బెటరా ఇది బెటరా? ఇండియన్ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు ఏం వద్దమ్మా తడిగుడ్డ పెట్టి పడుకో అంటే ఆ డాక్టర్ని మారుస్తారు. బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయి కన్ను సెంటర్లో, ఇలాంటివి ఏమిటో చెప్పండి. నార్మల్ బేబీ నేను టీఫాలో చూసిన తర్వాత. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. ఈరోజు మనతోటి రేడియాలజిస్ట్ గీతా కృష్ణ గారు ఉన్నారు. సో రేడియాలజీ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, రేడియాలజీ ఎలా మారుతూ ఉంది, ఒక పాస్ట్ 10 to 15 yearsలో ఎలాంటి చేంజెస్ చూసాము, రేడియాలజిస్టులు డైలీ ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇలాంటి అన్ని అంశాలు మనం గీతా కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే చాలామంది డాక్టర్స్ ఫీల్డ్లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. సో వై యూ చూస్ రేడియాలజీ, ఎందుకు చూస్ చేసుకున్నారు? రేడియాలజీ అని ఎందుకు చూస్ చేసుకున్నారంటే యాక్చువల్లీ ఇట్స్ మై మదర్స్ విష్ అండి. మా అమ్మే పుష్ చేసింది బాగా. అప్పట్లో నేను చదువుకునే టైంలో రేడియాలజీ అనేది భూమి ఉన్న ఫీల్డ్ అనమాట. సో షీ వాంటెడ్ మీ టు బికమ్ అ రేడియాలజిస్ట్. సో అందుకని ఆమె కోరిక తీర్చాను. యాజ్ సచ్ నాకంటూ పెద్ద అంత ఇదేం లేదు. నాకు బాగా డెర్మటాలజీ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ షీ వాంటెడ్ మీ టు బికమ్ అ రేడియాలజిస్ట్. బట్ తీసుకున్న తర్వాత నాకు యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ రేడియాలజీ అర్థమైంది. అట్లా ఇంకా ఫ్లోలో వచ్చేసి. సో అంటే ఒక సింగిల్ వర్డ్లో అందరికి అర్థమయ్యేలా అసలు రేడియాలజీ అంటే ఏంటి? రేడియాలజీ అంటే మెడిసిన్లో సబ్ బ్రాంచ్ అండి. ఆ సబ్ బ్రాంచ్ ఎట్లా అంటే మనకి ఇమేజింగ్ చేసి ఒక డయాగ్నోసిస్ తీసుకురావటం అనేది. అంటే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే పెథాలజీ ఉండేది, మైక్రోస్కోప్లో చూసి దాన్ని పెథాలజీ చెప్పి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇమేజింగ్ చేసి డయాగ్నోస్ చేయటం అనమాట. అదే రేడియాలజీ అంటే. మొత్తం అన్ని ఇమేజింగ్ కవర్ అవుతాయి దాంట్లో, లైక్ సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ అట్లాంటివన్నీ. ఓకే. సో అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2015 పాస్డ్ అవుట్ అండి. ఓకే, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. 10 years. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే టెక్నాలజీ పరంగా అప్డేట్స్ చాలా డిఫరెన్స్ అండి, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నేను అప్పుడు చదువుకునే దానికి, నేను ప్రాక్టీస్ చేస్తున్న దానికి, ప్రతిరోజు నేను ఫాలో అవ్వాల్సిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఏఐ వచ్చింది, తర్వాత చాలా ఫీల్డ్స్, సబ్ బ్రాంచెస్ వచ్చినాయి దాంట్లోనే. సో ప్రతి దాంట్లోనూ చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. ఓకే. సో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే అది ఇంకా అసలు పెద్ద పుస్తకం అవుతుంది అనమాట. సో చాలా డెవలప్మెంట్ ఉంది. ఐ కెన్ సీ దట్. ఆ దిశగా మేము కూడా ప్రతిది అప్డేట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. లైక్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకుంటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాం. సో అంటే రేడియాలజీలో ఏమేమి కవర్ అవుతాయి అంటే? రేడియాలజీ అంటే ఇప్పుడు నా బ్రాంచ్ వచ్చేసి నేను ఏదైతే చేస్తున్నానో మోస్ట్లీ ఫీటల్ ఇమేజింగ్ చేస్తానండి. ఓకే. ఫీటల్ ఇమేజింగ్ అంటే ఏంటి అంటే శిశువు లోపల, పొట్ట లోపల ఉన్నప్పుడు స్కాన్లో మనం ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్, సెకండ్ ట్రైమిస్టర్ స్కాన్ అట్లాగా స్కాన్స్ చేస్తాం. ఆ స్కాన్లో ఏమవుతుంది అని అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లైక్ నేసల్ బోన్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్, కానీ దాని వెనకాల ఒక పెద్ద భాగవతం ఉంటుంది అనమాట. ఆ చిన్న నేసల్ బోన్ని చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. 12 వారాలప్పుడు చేస్తాం ఆ స్కాన్. ఓకే. సో ఈ సబ్ బ్రాంచ్ అనేది ఇట్లా డెవలప్ అయింది అనమాట. ఓకే. సో అంటే
ఒక డాక్టర్ కన్నా మీ దగ్గర ఎక్కువ టాస్క్ ఉంటుంది, చాలా. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. రేడియాలజిస్ట్ అంటే ఏంటి అంటే వాళ్ళు కర్టన్ వెనకాల నుంచోనున్న హీరోస్, ముందు నుంచోనున్న వాళ్ళు క్లినీషియన్స్ అనమాట. అంటే డాక్టర్ మా దగ్గరికి పంపిస్తారు, పేషెంట్ కి యాక్చువల్ కాంటాక్ట్ ఉండేది డాక్టర్ తోనే. సో ఇప్పుడు నేను రిపోర్ట్ రాస్తాను, ఇప్పుడు నాకు నేసల్ బోన్ కనిపించలేదు, ఆ రిపోర్ట్ రాస్తాను. నేసల్ బోన్ కనిపించకపోతే ఏమవుతుంది అని అంటే డౌన్స్ సిండ్రోమ్, కొన్ని ట్రైజోమీస్ ఉంటాయి అనమాట. డౌన్ సిండ్రోమ్ అంటే తెలుసు కదా మీకు, హ్యాపీ బేబీస్ అంటుంటారు, అదొక సిండ్రోమ్ అనమాట. సో ఆ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ నేసల్ బోన్ కనిపించదు. సో దాని మీద వేరే టెస్ట్లు చాలానే చేయాల్సి ఉంటుంది. సో ఆ రిపోర్ట్ మేము ఇచ్చిన తర్వాత కర్టన్ వెనకాల ఉండే ఇది మేమని చెప్పని కర్టన్ తీస్తారు అనమాట క్లినీషియన్స్. ఓకే ఓకే. సో అదే అంటే మీరు దాన్ని రికగ్నైజ్ చేసి డయాగ్నైజ్ చేస్తేనే ఎగ్జాక్ట్లీ దానికి ప్రాపర్ ట్రీట్మెంటా లేకపోతే ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. సో మెయిన్ రోల్ మీదే. అంతేగా. డయాగ్నోస్టిక్స్ ఎప్పుడన్నా మెయిన్ రోల్ అండి, కాకపోతే ఏంటంటే వాళ్ళకి గుర్తింపు రావటం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. పెథాలజీ కూడా అంతే. ఇప్పుడు ఎండ్ డయాగ్నోసిస్ ఏంటి అని అంటే పెథాలజీయే, నాట్ ఈవెన్ రేడియాలజీ. ఓకే. సో అంటే ఇప్పుడు మీరే అన్నారు ఇంకా గుర్తింపు రాలేదు అని. మనం కోవిడ్ టైంలో చూస్తే డాక్టర్స్ కన్నా ఎక్కువ మీరే లైఫ్ రిస్క్ చేశారు ఆ టైంలో. మొత్తం మీది డయాగ్నోస్ చేస్తేనే కదా వాళ్ళకి కోవిడ్ ఉండిందో లేదో తెలిసింది. సో అంత రిస్క్ ఫ్యాక్టర్స్ దాటుకొని చాలా విషయాల్లో ఎక్కువ డాక్టర్స్ కన్నా మీకే ఎక్కువ రిస్క్ ఉంటుంది. లేదండి, ఎక్స్పోజర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే పేషెంట్తో ఇంటరాక్షన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మేమేంటంటే ఇది డయాగ్నోస్ చేసిన ఆ 10 నిమిషాల వరకే మాకు పేషెంట్ ఎక్స్పోజర్. ఆ ఇంటెన్సివిస్టులు లేకపోతే ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దే హ్యావ్ టు బి ప్రెజెంట్ విత్ ద పేషెంట్ కాబట్టి ఆ రిస్క్ కొంచెం వాళ్ళకే ఎక్కువ మాకన్నా కూడా. ఓకే. అయితే చాలా మిత్స్ ఉంటాయి మేడం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీలో ఈ ఇందాక మీరు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవన్నీ చేస్తే ఆ రేస్ వచ్చి బాడీకి క్యాన్సర్స్ అవుతాయి, అవి కొన్ని రిస్క్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎంతవరకు కన్నా సేఫెస్ట్ అయితే ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ అండి. ఎందుకంటే అవి అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్, దానివల్ల మన ఫ్రీక్వెన్సీ బాడీలో ఫ్రీక్వెన్సీకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎంఆర్ఐ కూడా అంతే, మ్యాగ్నెటిక్ ఇమేజింగ్ అనమాట. మ్యాగ్నెటిక్ అనేది అది దాని ఫిజిక్స్ మళ్ళీ వేరు, దానివల్ల కూడా ఎట్లాంటి హామ్ ఉండదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటి అని అంటే మెటల్ రాడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూపించుకొని స్కాన్కి వెళ్ళాలి అంతే. బట్ సిటీ అలా కాదు. సిటీ ఏంటి అని అంటే దానివల్ల రేడియేషన్ ఉంటుంది. సిటీ అండ్ ఎక్స్రే వల్ల రేడియేషన్ ఉంటుంది. సో అంటే మరీ అంత డేంజర్ కాదు కానీ బట్ చాలా ఈవెంచువల్గా ప్రతి ఇయర్ చేయించుకుంటా ఉంటే మాత్రం అది ప్రాబ్లమే. సో లైఫ్ మొత్తంలో ఒక 4-5 సార్లు చేయించుకోవచ్చు అంతే. ఇంకా దానికి మించి దాటుతుంది అని అన్నప్పుడు ఆ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే రేడియేషన్ ఈజ్ అ రేడియేషన్. సో ఆ రేడియేషన్ అవుతుంది అని అన్నప్పుడు ఆబ్వియస్లీ సెల్స్ అనేవి కొంచెం మ్యూటేట్ అవుతాయి. ఆ మ్యూటేషన్ వల్ల మాలిగ్నెన్సీ వస్తుంది అన్నమాట. ఓకే. సో మీరు అంటే ఈ 10 yearsలో చాలా మంది పేషెంట్స్ని చూసుంటారు. రెగ్యులర్గా మీరు ఫేస్ చేసే కామన్ క్వశ్చన్ ఏంటి? అసలు ఫీటల్ రిలేటెడ్గా ఫస్ట్ బేబీ బాగుంది అని చెప్పానని వాళ్ళు అడిగేదానికన్నా కూడా అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. ఇప్పటికీ అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతారు. బికాజ్ ఏంటి అంటే అది అపార్ట్ ఫ్రమ్ సోషల్ స్టిగ్మా అండ్ ఎవ్రీథింగ్, అది ఒక ఆత్రం ఉంటుంది పేరెంట్స్కి. 9 నెలలు వెయిట్ చేయాలా మేము ఇంకా కనుక్కోవడానికి, చెప్పేస్తుందేమో డాక్టర్ కనుక్కో అని చెప్పని వాళ్ళు కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంటారు. అండర్స్టాండ్ దేర్ ఎక్సైట్మెంట్, బట్ ఫ్యాక్ట్ ఏంటి ఫోర్స్ చేస్తుంటారు ఎవరన్నా మిమ్మల్ని చెప్పండి ప్లీజ్ అని. చెప్తావా లేదా? మరి అంత ఉండదు, మోస్ట్లీ అంత ఉండదు కానీ బట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ యాక్చువల్లీ డాక్టర్స్ని అసాల్ట్ చేసినవి కూడా ఉన్నాయి వేరే ప్లేస్లో. అంటే చెప్తావా లేదా సస్తావా అని చెప్పని కత్తి పెడితే ఏం చేస్తారు? మనకి పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఏముంటుంది? డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంటాం లేకపోతే హాస్పిటల్లో ఉంటాం. బౌన్సర్లు, పబ్బులకి బౌన్సర్లు ఉన్నట్లు పోలీసులు అట్లా ఉండరు కదా మనకి. సో కత్తి పెడితే ఇంకా ఆబ్వియస్లీ ఏం చేయలేము. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటి సిచ్యువేషన్? ఇప్పటి వరకు అయితే లేదు. బికాజ్ మేము ఏం చేసామంటే మా సెంటర్లో బయట ఒక యూనిట్ పెట్టుకున్నాను నేను, పిఎన్డిటి అని చెప్పని ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫిల్ చేసిన ఫామ్లో ఇట్లా మీరు లోపలికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడద్దు అని చెప్పని కౌన్సిలింగ్ పార్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు ఆల్రెడీ. బికాజ్ నాకు అది ఒక హెడేక్ అనమాట.
ఓకే ఓకే సో లోపలికి వచ్చిన తర్వాత యూజువల్లీ మోస్ట్ కామన్గా అత్తలు అకంపెనీ చేస్తుంటారు వీళ్ళని. సో బయట నేను ఒక రూల్ పెట్టేశాను, అత్తలు ఆడపడుచులు నాట్ అలౌడ్. అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాదనట్లేదు, కాకపోతే ఏంటి అంటే వాళ్ళు పెట్టే ఆ చిన్న ఇబ్బంది చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు 3 గంటల్లో 30 కేసులు చూడాలి నేను అని అంటే ఇంత ఫాస్ట్గా చేసేస్తా వెళ్ళిపోవాలి. ఒక కేసుకి 5 నిమిషాలకి మించి టైం ఉండదు. సో అందుకని ఆ టైంలో నేను వీళ్ళతో నీకు ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి, నిన్ను చూసుకునేది ఆడపిల్ల, ఈ సోదంతా నేను చెప్పలేను. అందుకని బయట కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం. సో మోస్ట్లీ ఉండదు, బట్ అడుగుతారు నన్ను అయితే డెఫినెట్లీ రోజుకి 2-3 అన్న అడుగుతారు. మేడం 9వ నెల మేడం, ఇప్పుడు నేను తీయించుకొని కూడా తీయించుకోలేను, ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అని చెప్పని లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు. సో ప్రతిరోజు నాకు 2-3 తగులుతూనే ఉంటారు. ఓకే ఓకే. సో ఇంకా అంటే దాని తర్వాత ఎక్కువ ఫ్రీక్వెంట్ వచ్చే క్వశ్చన్ అదే ఇంకా బేబీ బాగుందా అని చెప్పానని అడుగుతారు. యూజువల్లీ మదర్స్కి డయాబెటీస్ కానీ ఈ బీపీ కానీ ఉంది అని అన్నప్పుడు ఉమ్మనీరు అది బాగుందా లేదా అని చెప్పానని నేను అడుగుతాను. ఎందుకంటే బీపీ వచ్చినప్పుడు యూజువల్లీ ఉమ్మనీరు బాగా పడిపోతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఒకటి ఫ్రీక్వెంట్గా అడుగుతారు, ఉమ్మనీరు బాగుందా అనేది. నెక్స్ట్ ఓకే. సో అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి దీంట్లో మీకు? ఫీటల్ ఇమేజింగ్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మీరు డైరెక్ట్గా నేను మిమ్మల్ని కలర్లో చూస్తున్నాను, మీ హెయిర్ బ్లాక్ ఉంది, మీ స్పెక్స్ బ్లాక్ ఉన్నాయి అని చెప్పి నేను చెప్పగలను. బట్ లోపల ఉన్న బేబీ నాకు గ్రే అండ్ బ్లాక్ స్కేల్లో కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్ మొత్తం నాకు అక్కడ. సో నేను ఆ బేబీకి ఓన్లీ స్ట్రక్చరల్గా ఈ పార్ట్ ఉంది లేదు అని మాత్రమే చెప్పగలను. అది బయటకు వచ్చిన తర్వాత ఆ బేబీకి పని చేస్తుందా లేదా చెప్పలేము. సో దట్స్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. బేబీ పుడుతుంది, బాగానే ఉంటుంది, సడన్గా చచ్చిపోతుంది, సడన్గా ఐసీయూ అడ్మిట్ అవుతుంది. రీజన్ ఏంటి అని అంటే హార్ట్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, టీఫా నార్మల్ ఉంది కదా అంటారు. టీఫా నార్మల్ ఉంది కదా అని అంటే ఇప్పుడు బేబీ ఎందుకు 40 వారాలు పొట్టలో ఉంటుంది? టీఫా చేసేది 20 వారాలకో 22 వారాలకో, బట్ స్టిల్ 40 వారాలు ఎందుకు ఉంటుంది? ఆ డెవలప్మెంట్ అనేది 40 వారాలు అవుతూనే ఉంటుంది. పుట్టిన 2 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒక ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలి అని అంటే అది టీఫా వల్ల కాదు. సో దట్స్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్, బికాస్ అది పేరెంట్గా యాజ్ అ పేరెంట్, నాకు 2 ఆడపిల్లలు. సో యాజ్ అ పేరెంట్ నాకేమనిపిస్తుంది, అరే ఇది మిస్ అయ్యామా, అరే ఇది కనిపించలేదా, లేకపోతే నేను ఓవర్లుక్ చేశానా. ఎందుకంటే టీఫా స్కాన్ మాత్రం ఐ టేక్ అరౌండ్ 10 to 15 minutes టైం. సో ఆ 10 to 15 minutes టైంలో ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి 24 ఇమేజెస్ ఇస్తామన్నమాట. ఆ 24 ఇమేజెస్లో కళ్ళు కవర్ అయినాయి, ముక్కు కవర్ అయిందా, మూతి కవర్ అయిందా, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఆర్గన్స్ కవర్ చేస్తాను. సో అది కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని తర్వాత డెవలప్ అవుతాయి, టీఫా స్కాన్ తర్వాత డెవలప్ అవుతాయి, అవి కనిపించవు. టీఫా అప్పుడు కనిపించవు, ఇంకేం చేయాలి అప్పుడు? ఏం చేయలేము. సో అందుకని డెఫినెట్లీ ఇట్స్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. బట్ దేవుడి దయ వల్ల ఇంతవరకు నాకు టీఫా స్కాన్లో మిస్ అయిన ప్రాబ్లం అయితే లేదండి. ఓకే, ఐ హావ్ డన్ మై బెస్ట్ ఇన్ డూయింగ్ టీఫాస్. ఓకే ఓకే. అంటే ఎప్పుడన్నా అదే అరే ఇంకొంచెం మనం చూసుంటే బాగుండేది గిల్ట్ అనేది ఇంతవరకు నాకు రాలేదు, బికాజ్ చాలా మట్టికి నేను బాగా స్క్రూట్నీ చేస్తాను. ఎందుకంటే మోస్ట్లీ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళు నా దగ్గరికే వస్తారు. నార్మల్ డెవలప్మెంట్ స్కాన్కి, గ్రోత్ స్కాన్ అంటారు, 8th monthలో 7th monthలో అట్లా. సో ఆ టైంలో ఏంటి, నేను అన్నీ చూసుకుంటా, నేను మళ్ళీ మొత్తం పైనుంచి కింద చూసుకుంటా, బేబీ బాగుందా లేదా, హార్ట్ బాగుందా లేదా. ఎందుకంటే ఒక కేసు అండి నేనే స్కాన్ చేశాను, టీఫా బాగుండింది బేబీ, అబ్సల్యూట్లీ షీఈస్ డూయింగ్ గుడ్. బట్ తర్వాత ఏమైంది, హార్ట్ మేజర్ వెజల్ అయోటా ఏదైతే ఉంటుందో ఆ అయోటా కోఆర్కేషన్ అంటారు, అంటే మూసుకుపోతా వచ్చింది అనమాట. అది నేను 8th monthలో చూశాను. టీఫా వాజ్ నార్మల్, డన్ బై మీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, బేబీ ఈస్ డూయింగ్ గుడ్. బట్ బేబీకి ఏమో అయోటాలో ప్రాబ్లం. నేను కనుక ఆ ఫైండింగ్ అప్పుడు మిస్ అయి ఉంటుంటే డెఫినెట్లీ బేబీ పుట్టిన ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ అటెన్షన్ లేకపోతే చచ్చిపోతుంది. సో దెన్ దట్ విల్ బీ మై గిల్ట్ పార్ట్.
ఓకే. అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఇది అప్డేట్ చేసుకుంటానే వచ్చాను. నైస్ నైస్. అయితే ఈ మధ్య అంటే ఇందాక మీరు అన్నారు, సో డెవలప్ బాగా అవుతుంది, అన్నీ అప్డేట్ అవుతున్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి. సో దీంతోపాటు అంటే చాలామంది డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే, ఈ మధ్య అందరూ సపోజ్ ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ ఇవ్వగానే వాళ్ళు దాన్ని ఏఐని అడిగేస్తున్నారు. అవును, ఏఐని అడిగేసి కొంతమంది సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, కొంతమంది డాక్టర్స్కి సలహాలు ఇస్తున్నారు, ఇలా చేయొచ్చు అంట కదా. పేషెంట్స్ లాగా ఏఐ పేషెంట్స్ అయ్యారు. అలాంటివి మీకు కూడా ఏమైనా ఎదురవుతున్నాయా? యూజువల్లీ తక్కువే అండి, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసే దగ్గర కొంచెం అంత టెక్కీస్ అయితే లేరు. బట్ స్టిల్ డెఫినెట్లీ అది చాలా పెద్ద ఛాలెంజ్ డాక్టర్కి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, సో మీతో నాకు ఒక బాండ్ ఉంటుంది, ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఏఐకి ఏముంటుంది? సో నేను మీతో మాట్లాడి మీకు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మీ ఇమోషనల్ పార్ట్, ఇప్పుడు ఒక అత్త వస్తుంది, మా రెండో కోడలు నన్ను సతాయిస్తుందమ్మా అని చెప్పాను. సో నేను ఆమె ఇమోషనల్ పార్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని, అమ్మ నీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నువ్వు కొంచెం మీ కోడలతో మంచిగా ఉండు, అన్నీ తగ్గిపోతాయి నీకు అని చెప్పి నేను మాట్లాడి చెప్పగలను. బట్ ఏఐ అట్లా చెప్పదు కదా, నీకు క్యాన్సర్ ఉందని చెప్తుంది అది డైరెక్ట్గా. తలనొప్పి వస్తుంది నాకంటే క్యాన్సర్ ఉందని చెప్తుంది. సో ఒక ఇమోషన్ అనేది బిల్డప్ అయ్యేది డాక్టర్ పేషెంట్ రిలేషన్లోనే కానీ ఏఐలో కాదు. బట్ ఇమేజింగ్ పార్ట్లో చాలా రోల్ ప్లే చేస్తుంది, బికాస్ మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ తీసేస్తున్నారు. సో మీకైతే హెల్ప్ చేస్తుంది మంచిగా. అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసిన రోజుల్లో టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి చాలా చేంజ్ వచ్చింది అన్ని విషయాలు. సో ఆ టెక్నాలజీ చేంజ్ మీకు యూజ్ అవుతుందా, కొంత డిసడ్వాంటేజ్ అవుతుందా? టెక్నాలజీ చేంజ్ అనేది డెఫినెట్లీ యూస్ఫుల్లే అండి. డిసడ్వాంటేజ్ అయితే చాలా మైన్యూట్ ఉంటాయి, బట్ అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళటమే. నేను పీజీ చేస్తున్న టైంలో మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను వాడుతున్న మెషిన్ ఏదైతే ఉందో, దాని రిజల్యూషన్ పరంగా కానివ్వండి, నా స్కాన్ టైం పరంగా కానివ్వండి, టెక్నాలజీ చాలా పెరిగింది. సో రిజల్యూషన్ అంటే ఏంటి అన్నానంటే, జస్ట్ లైక్ వాచింగ్ యాపిల్ ఫోన్ వర్సెస్ నార్మల్ ఇదనమాట. సో ఇప్పుడు ఎందుకని మనం యాపిల్ ఫోన్ చూస్తున్నాము, ఎందుకని యాపిల్ ఫోన్ వాడినోడు ఎందుకు వెనక్కి వెళ్ళలేడు అంటే రీజన్ అదనమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇన్ ద సేమ్ వే డిసడ్వాంటేజ్ యాజ్ సచ్ అయితే నాకు తెలిసి. ఓకే, నైస్. అయితే ఇందాక అంటే మెయిన్గా ఫెటల్ ఇమేజ్ గురించి ఎక్కువ మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి, దాంట్లో చాలామంది అనుకునేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన ఇనిషియల్ డేస్లో ఫెటల్ ఇమేజింగ్ చేయించుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, మంత్లీ చేయించుకున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి రకరకాలుగా వింటుంటారు. అసలు ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్నిసార్లు, ఎంత గ్యాప్లో చేయించుకోవాలి? అసలు స్కాన్ వల్ల ఇంతవరకు దెర్ ఈస్ నో స్టడీ ప్రూవెన్ ఒక ప్రాబ్లం బేబీకి వస్తుంది అని అయితే లేదండి. అట్లా అని ప్రతిరోజు, ఇప్పుడు నేను రేడియాలజిస్ట్ని, మా సెకండ్ పాపను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా స్కాన్లన్నీ నేనే చేసుకున్నా. అట్లా అని చెప్పని ప్రతిరోజు నేను పెట్టుకొని చీటింగ్ అయినా కూడా తప్పదు కదండి, ఇంకేం చేయాలి, బికాజ్ నా రిపోర్ట్ మీద నాకు నమ్మకం. సో అందుకని నా స్కాన్ నేనే. మీకు ముందే తెలుసు పాప పుడుతుంది, నాకు ముందే ఇంక తప్పదు ఇంకంటే. సో అట్లీస్ట్ ఒక 10 రోజులకి ఒకసారన్నా చూసుకునేదాన్ని, అంటే బాగుందా లేదా అని చెప్పని. భయం వేసేది, కానీ ఏదో స్టడీ అయితే లేదు, కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందా అల్ట్రాసౌండ్కి అని చెప్పని అనిపించేది. బట్ యాజ్ సచ్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్, షీస్ హెల్దీ, షీస్ డూయింగ్ గుడ్. ఓకే. సో అదే అంటే 1 monthకి ఒకసారి చేయించుకుంటే బెటర్ అంటే మీరే సజెస్ట్ చేస్తారు? మీరైతే నా సజెషన్ అయితే అండి, ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి 12 weeks అప్పుడు ఎన్టీ స్కాన్, 22 వారాలు అప్పుడు టీఫా స్కాన్, దాని తర్వాత ఒకసారి గ్రోత్ అండ్ డాప్లర్ అని చెప్పాను ఉంటుంది ఆ స్కాన్. ఈ 3 స్కాన్లు చేయించుకుంటే మినిమం అనమాట ఇది. బట్ నా సజెషన్ ఏంటి అన్నట్టు, ఇవన్నీ కొంచెం లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి, ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి. బట్ కొంచెం పర్లేదు, బట్ కొంచెం డబ్బులు పెట్టగలరు అని అనుకుంటే మంత్కి ఒక స్కాన్ చేయించుకోవటం బెటర్. ఫస్ట్ కన్ఫర్మేషన్, హార్ట్ బీట్ ఎట్లా ఉంది, దాని తర్వాత ఎన్టీ స్కాన్, దాని తర్వాత టీఫా, దాని తర్వాత హార్ట్ రిలేటెడ్గా ఫీటల్ 2 డీకో అని చేస్తారు అది, దాని తర్వాత రెగ్యులర్గా గ్రోత్ స్కాన్ చేయించుకోవాలి. ఎందుకని అంటే బేబీ 27 వారాల వరకు పెరగటం ఒక ఎత్తు, 27 నుంచి 40 వారాలు పెరగటం ఒక ఎత్తు అనమాట. అప్పుడే యాక్చువల్ బేబీకి ఫ్యాట్, మజిల్ ఇవి పెరుగుతాయి అనమాట.
ఓకే. సో ఆ టైంలో కూడా నెలకు ఒకసారి సైజ్ ఎంత ఉంది బేబీ అనేది, వెయిట్ ఎంత ఉంది, బ్లడ్ సప్లై బాగుందా లేదా, ఉమ్మనీరు బాగుందా లేదా, ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఓకే. అయితే మేడం ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడుతున్న థింగ్ ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ బాగా ఎక్కువగా వినపడుతుంది చాలా చోట్ల. 7th మంత్లో, 8th మంత్లో, 6th మంత్లో ఎక్కువ వినపడుతుంది. అంటే ఎందుకు అలా అవుతుంది? అంటే చాలా చేంజెస్ అయినాయండి లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ మదర్ది లైఫ్ స్టైల్. ఏజ్ ఒకటి, ఏజ్ వన్స్ దే క్రాస్ 35, మామూలుగా 20-25 ఏళ్లకే బీపీ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లానే ఇప్పుడు 35 ఏళ్ల కంటే డెఫినెట్లీ బీపీతో పాటు షుగర్ అన్నీ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే బేబీ లోపల పెరగదు అది. అండ్ ఇంకొక కాజ్ ఏంటంటే ఒబిసిటీ. ఓకే. కొంచెం ఒబీస్గా ఉన్న మదర్ ఏమవుతుంది, ఆ యూట్రస్కి ఆ శక్తి ఉండదు, ఆ సర్విక్స్ హోల్డ్ చేయాలి, ఆ యూట్రస్ కింద సర్విక్స్ అని ఉంటుంది, అది హోల్డ్ చేయాలి. ఒకసారి అవి సడన్గా ఓపెన్ అయిపోతాయి అనమాట, సర్వైకల్ ఇంకాంపిటెన్స్ అంటారు. అప్పుడు బేబీ బయటకు వచ్చేస్తుంది. అదొకటి. సో మోస్ట్లీ ఇవే ఉంటాయి రీజన్స్. బట్ కొంచెం జాగ్రత్త తీసుకుంటా ఉంటే ఏం కాదు. ఫస్ట్ నుంచే కొంచెం మెటర్నల్ యోగా అవన్నీ చేస్తున్నారు చూడండి. అవన్నీ దేనికి అని అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథన్ చేస్తాయి అన్నమాట. సో దట్ బేబీ హెల్తీగా డెలివర్ అవ్వచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది. అవన్నీ దానివల్లే. ఓకే. ఓకే. ఇంకోటి మీరు అంటే చాలా కనెక్ట్ అవుతారు మీరు వాళ్ళతో. ఎందుకంటే ఒక ఉమెన్కి బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఫస్ట్ వాళ్ళు కన్సీవ్ అయ్యారని తెలిసిన దగ్గర నుంచి మీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు, అటాచ్మెంట్ ఉంటుంది, షేర్ చేసుకుంటూ ఉంటారు. సో 2 థింగ్స్ ఉంటాయి అక్కడ. బేబీ గ్రోత్ చాలా హెల్దీగా ఉన్నది అన్నప్పుడు ఆ మదర్ ఫేస్లో ఆ హ్యాపీనెస్ కానీ అవి బాగుంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదన్నా కొంచెం బాగాలేదు, గ్రోత్ లేదు, ఇంకా కష్టం తీసేయాలి అన్నప్పుడు డిప్రెస్ అయిపోతుంది. సో ఈ 2 మీరు చూసుంటారు. సో వాడు ఎలా డీల్ చేస్తారు వాళ్ళతో మీరు? సో హ్యాపీనెస్ మామూలు రెగ్యులర్గా పేషెంట్ బాగుంది, బేబీ బాగుంది అని అనేది దట్ ఈస్ నాట్ అ బిగ్ టాస్క్. బాగుందమ్మా చూద్దాం నెక్స్ట్ టైము అని చెప్పి పంపించేస్తాను. కానీ డెలివరింగ్ అ బ్యాడ్ న్యూస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. బికాజ్ ఏంటి, దో మీ గైనకాలజిస్ట్ని అడిగమ్మా చెప్తారు అనేది ఒక చిన్న మాట. కాకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి స్కాన్ చేయించుకుని, మేడం మీరు చెప్పండి మీ నోట్తో ఎట్లుంది బేబీ అని అడుగుతారు. సో డెలివరింగ్ అ బ్యాడ్ న్యూస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. మీరు ఫేస్ చేశారా? చాలా, రోజుకి కనీసం 2-3. బికాజ్ అబార్షన్స్ అనేవి చాలా కామన్, ఎస్పెషల్లీ ఈ 8-9 వారాలప్పుడు బేబీ హార్ట్ బీట్ ఆగిపోతుంది. సో అప్పుడు నేను బేబీ ఎట్లుంది మేడం, హార్ట్ బీట్ వినిపించలేదు అని చెప్పాను అని అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు హార్ట్ బీట్ లేదమ్మా అని చెప్తే ఆబ్వియస్లీ కొంచెం ఇది. సో అప్పుడు చిన్నగా అడుగుతాను అనమాట, అమ్మ ఏమైనా బ్లీడింగ్ అయిందా అని అడుగుతాను. అడగంగానే వాళ్ళ పొద్దున్న కొంచెం కనిపించింది మేడం. సో వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ మనసులో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, బేబీ బాగాలేదు అని చెప్పని ఒక సైకలాజికల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బికాస్ బ్లీడింగ్ ఫర్ 9 months ఇస్ నాట్ హెల్దీ, ఎవ్రీబడి నోస్ దట్, మీకు తెలుసు కదా. సో బ్లీడింగ్ ఏమన్నా అయిందా అని చెప్పని అడుగుతాను. సో ఆ క్వశ్చన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత లాస్ట్ టైం స్కాన్ రిపోర్ట్ చూపించు, హార్ట్ రేట్ ఎంత ఉంది చూస్తాను అని చెప్పని నా అసిస్టెంట్ని అడుగుతాను. సో వాళ్ళు చూపించి మేడం 110 ఉంది లేకపోతే 120 ఉంది అని చెప్పానంటే కొంచెం తక్కువ ఉంది, నార్మల్ ఉంది అనేది అప్పుడు అవునా తక్కువ ఉందా అందుకని నేనేమో అని చెప్పని కొంచెం నాకు నేను చెప్పుకున్నట్లు చెప్పుకుంటాను అనమాట. దాని తర్వాత అమ్మ కొంచెం బాగాలేదు బేబీ, క్రోమోజోమల్ ప్రాబ్లం ఏదో ఉండుంటుంది దానికి, ఇప్పుడు పోతే మళ్ళీ నెక్స్ట్ టైం మంచిది వస్తుంది అని చెప్పని. డెలివరింగ్ బ్యాడ్ న్యూస్ అనేది కొంచెం కష్టం, డెఫినెట్లీ చాలా కష్టం. ఇది ఓన్లీ అబార్షన్కి. ద సేమ్ సినారియో విత్ అన్ అబ్నార్మల్ బేబీ. ఐ హావ్ సీన్ మల్టిపుల్ అబ్నార్మల్ బేబీస్, మీరు నమ్మరు. అబ్నార్మల్ అంటే ఒక కన్నే ఉంటుంది బేబీకి. ఓకే. ఒక కన్నే ఉంటుంది, సెంటర్లో ఉంటుంది అది కూడా. దట్ ఈస్ మై మోస్ట్ టెరిబుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ కేస్. అసలు నా లైఫ్లోనే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఓకే. మరి ఏం జరిగింది? అది ఏమైందంటే ఆమె ఎక్కడో తాండా నుంచి వచ్చిందనమాట. దట్ ఈస్ లైక్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 kilometers ఏమో దూరం. వాళ్ళకి అసలు ఇంతవరకు అసలు ఒక స్కాన్ ఎక్స్పోజర్ లేదు, ఏమీ లేదు, ఇంతవరకు ఒక స్కానే చేయించుకోవాలి. 30 వారాలకి నా దగ్గరకు వచ్చింది పేషెంట్.
ఓకే. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద బేబీయో అంటే ఐ కెన్ షో యూ ద ఇమేజ్ ఇఫ్ యూ వాంట్. ఓకే. సో అది ఏమైంది మేడం, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అస్సలు బేబీ బాగాలేదని చెప్పారు. దీనికి వేరే ఒపీనియన్ కావాలని చెప్పని మీ దగ్గర పంపించారు అని. సరే అని చెప్పని చూస్తే అసలు మెడా స్పైన్ లేదు ఆ బేబీకి. మెడా స్పైన్ లేదు, సింగిల్ 2 కళ్ళు కలిపి సింగిల్ కన్నులాగా ఇక్కడ మధ్యలో ఉంటుంది అనమాట. ముక్కు ఇక్కడ ఉండదు. ప్రొపోజిస్ అని చెప్పని ఇక్కడ ఒక చిన్న ప్రొజెక్షన్ వస్తుంది. అసలు ఎంత అబ్నార్మల్ బేబీ అంటే అంత అబ్నార్మల్ బేబీ. సో ఇప్పుడు ఆమెకు నేను ఎట్లా చెప్పాలి ఆ విషయం? అమ్మ బేబీ బాగాలేదు నిజమే, నీకు ఆల్రెడీ అక్కడ చెప్పింది కరెక్టే, కానీ ఏంటి అని అంటే నీకు కౌన్సిలింగ్ అవసరం. నువ్వు మేనరికం పెళ్లి చేసుకున్నావా అంటే అవును, ముస్లిం పేషెంట్ ఆమె. అవును మేడం, నేను వాళ్ళు ముస్లిం వాళ్ళలో కొంచెం ఎట్లా అంటే దే మ్యారీ సిస్టర్స్, మదర్స్ సిస్టర్స్ కిడ్స్ అనమాట. సో ఇంకా అది డైరెక్ట్ కజిన్ రిలేషన్ అవుతుంది. సో అట్లాగా వాళ్ళ పెద్దమ్మ కొడుకుని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. సో అట్లా పెళ్లి చేసుకోవటం వల్ల ఇట్లా ఎంత అబ్నార్మల్ బేబీ పుట్టింది. ఆ మ్యానరికం పెళ్ళి అయిన వాళ్ళకి యూజువల్లీ ఇట్లాంటి క్రోమోజోమల్ అబరేషన్స్ అనేవి కామన్. సో అది డెలివర్ చేస్తానికి నేను మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసి, మేడం అసలు ఇది అబ్సల్యూట్లీ అబ్నార్మల్, ఇప్పుడు 30 వారాలు ఇదే బేబీ కనుక 40 వారాల దాకా కంటిన్యూ అయితే అది ఎట్లాగో బయటకు వచ్చిన తర్వాత బతకదు, సో బెటర్ ఇప్పుడే టెర్మినేట్ చేసేయండి అని చెప్పని. ఒక్కొక్కసారి ఏమంటే పేషెంట్ ముందే డాక్టర్తో మాట్లాడతాను. సో షీ విల్ లిజన్ టు వాట్ ఐఎమ్ టాకింగ్. దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ డెలివరింగ్ బ్యాడ్ న్యూస్. సో పెద్ద టాస్క్ ఇది, చాలా పెద్ద టాస్క్. సో 10 నిమిషాలు చూసే టీఫా స్కాన్ ఏదైతే ఉందో నాకు అది ఈజీగా అరగంట అయిపోతుంది అక్కడ నాకు. సో అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది మళ్ళీ దెబ్బతింటుంది. ఒక్క అబ్నార్మల్ కేసు వచ్చింది అని అంటే ఈజీగా 1 అవర్ టైం నాకు అక్కడ వేస్ట్ అయిపోతుంది. సో అంటే మీకు డాక్టర్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ మిగతా సిచ్యువేషన్స్ అప్పుడు డాక్టర్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? డాక్టర్ సపోర్ట్ చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి నమ్మకం ఇచ్చి పంపించినప్పుడు సెకండ్ ఒపీనియన్కి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పని వాళ్ళు ఒక మాట చెప్పేయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ మై డాక్టర్స్ ఎవరైతే నాకు పంపిస్తున్నారో వాళ్ళందరూ మాత్రం దే హ్యావ్ గాట్ అట్మోస్ట్ ట్రస్ట్ ఓవర్ వాట్ ఐఎమ్ గివింగ్. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ విత్ దెమ్. బట్ వాళ్ళ నుంచి కూడా డెఫినెట్లీ బయట కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సిచ్యుయేషన్ ఆ సినారియో. బయట ఎట్లా అంటే కొంచెం అబ్బాయి ఏమో చేసిందా, ఏమో చేస్తే పెద్ద అంతగా నమ్మకం లేదు నాకు, ఈ స్కాన్ సెంటర్ కాదు వేరే స్కాన్ సెంటర్కి పంపించు అని చెప్పని కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి. సో అట్లాంటివి దట్ ఈస్ డెఫినెట్లీ పర్సనల్ అగైన్. ఓకే డన్. సరే మేడం, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు యు ఆర్ ఇన్ టు ద మెడికల్ ఫీల్డ్. సో మేము బయట నుంచి చూసేది వేరు ఉంటుంది, మీరు లోపల నుంచి చూసేది వేరు ఉంటుంది. సో బయట మాకు ఎలా కనిపిస్తుంది అంటే బయట ఉన్న మిత్ చెప్తున్నా, బయట ఉన్నది ఏంటంటే ఆ మెడికల్ ఫీల్డ్ అంటేనే అంత మోసాలు, ఎక్కువ బిల్స్ వేస్తారు, పేషెంట్ని దోచేసుకుంటారు, ఇలాంటివి ఎక్కువ వినపడుతూ ఉంటాయి. మీరు లోపల నుంచి చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు టైమ్ అండ్ మనీ అనేది దట్ ఈస్ డెఫినెట్లీ సబ్జెక్టివ్ ఇష్యూ అండి. ఇప్పుడు నా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, నేను చేసిన పనికి నేను ఇంత ఛార్జ్ చేస్తున్నాను అనేది దట్ ఈస్ మై పర్సనల్ డెమోక్రసీ, దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్. ఇదే స్కాన్ని, ఇదే రిపోర్ట్ని వేరే సెంటర్ ఎవరైనా కానీ ఇంకా తక్కువకు చేయొచ్చు, ఇంకొక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువకు చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను 3,000 ఛార్జ్ చేసే స్కాన్కి 1,000 రూపాయలు చేయొచ్చు, 10,000 చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్యానీ. బిర్యానీ ఎట్ ప్యారడైజ్, బిర్యానీ ఎట్ తోషిదాన్, బిర్యానీ ఎట్ సమ్వేర్ లైక్ అల్సాబా ఆర్ సంథింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే చెఫ్, డాక్టర్ హూ డస్ ఇట్. సో అది దట్ ఈస్ మై డెమోక్రసీ. బికాజ్ నాకున్న టాలెంట్కి నేను బిర్యానీ ఇలా చేయగలను కాబట్టి నేను తోషిదాన్ రేట్స్ పెట్టుకుంటాను. దోచుకోవటం అని చెప్పానని ఎందుకు అన్నానంటే అది యాక్చువల్లీ మిత్ అండి. యాక్చువల్లీ ఎవరు దోచుకుంటారు చెప్పండి? ఇప్పుడు మన పిల్లలకి డబ్బులు పెడుతున్నాము, వాళ్ళు తింటున్నారు అని అంటే ఆబ్వియస్లీ కొంచెం అన్న మానవత్వం ఉంటే తప్ప
లేకుండా ఉన్న వాళ్ళు చేస్తారేమో అట్లా. ఓకే. రీసెంట్గా మీద ఒక రీల్ చూశాను నేను. సో దాంట్లో ఈ ఇండియన్ మెడికల్ సిస్టమ్ గురించి మీరు ఒక రీల్ పెట్టారు. సో నిజంగా అంటే బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మీరు చెప్పిన స్థాయిలో వైద్యం అందుతుందా ఇండియాలో? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అసలు మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ అనేది చాలా గొప్పది. మనకి అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉండి తెలియట్లేదు కానీ, బట్ అసలు దానికి అసలు ఇప్పటికి కూడా చాలా మంది యుఎస్లో ట్రీట్మెంట్ బాగుంటుందంట, అక్కడ అద్భుతంగా ఉంటుందంట అని చెప్పి వెళ్తూ ఉంటారు కదా. అలా అయితే మా మెడికల్ టూరిజం అని చెప్పాను, ఇండియాకి ఎందుకంటే ఇంతమంది వస్తారు. ఇప్పుడు చాలా అండర్ ప్రివిలేజ్డ్ కంట్రీస్ ఉన్నాయి, సోమాలియా, టాంజానియా లాంటి ప్లేస్లు. వాళ్ళు అక్కడి నుంచి ప్రతి మంత్ ఒక క్యాంప్ పెడితే హైదరాబాద్లో ఎంతమంది మనుషులు వస్తారో తెలుసా. మెడికల్ టూరిజం అనేది ఇండియా బిగ్గెస్ట్ ఇది. యూకేకి యుఎస్కి వెళ్ళరు. ఎందుకని అంటే వాళ్ళు అసలు ఎంకరేజే చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ సరిపోవు. కానీ మన దగ్గర ఇప్పటికి కూడా సరైన వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పటికీ పట్టించుకోరు, ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి చోట్లే మంచి వైద్యం అందుతుంది, ఇక్కడ డబ్బున్న వాళ్ళకే మంచి ట్రీట్మెంట్ వస్తుంది అని చెప్పి అంటుంటారు. అది తప్పండి. అది ఎట్లా నిజమవుతుంది చెప్పండి? డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు పేదవాడు అనేది ఏ దేశంలో ఉన్నా పేదవాళ్లే, అక్కడున్న పేదవాళ్ళు పాపం పేదవాళ్లే కదా. వాళ్ళ కోసమనే గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఇండియా ఈజ్ వాస్ట్లీ పాపులేటెడ్, బట్ స్టిల్ ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు మేనేజ్, బ్యాలెన్స్ చేస్తానికి ట్రై చేస్తుంది ఇండియా. ప్రతి ఒక్కళ్ళని కాపాడటం అనేది ఇంపాసిబుల్, బట్ డెఫినెట్లీ వాళ్ళు చేసినంత ప్రయత్నం అయితే మనం చేయటం లేదు. వేరే ప్లేస్లో అయితే అసలు ఛాన్సే లేదు. యూకే కానివ్వండి, యుఎస్ కానివ్వండి, ఎనీ అదర్ కంట్రీ, మనం ఎందుకు ఒక టూరిజం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరు వెళ్ళాలి, ఇప్పుడు లండన్ వెళ్ళాలి, నేను ఒక పెట్టె నిండా బట్టలతో పాటు మెడికల్ కిట్ ఎందుకు తీసుకెళ్తాం మనం? అక్కడ దొరకవు, మెడిసిన్స్ అనేవి దొరకవు. ఇక్కడ ఏ మెడిసిన్ అయినా కానీ మీకు ఒక 5 నిమిషాల్లో దొరుకుతుంది. కానీ ఇది మంచిదేనా? ఏ రకంగా అంటారు ఇలా దొరకటం? ఇప్పుడు మనోళ్ళంతా గూగుల్ చూసో ఇష్టం వచ్చినట్టు తలనొప్పి రావటం పారాసిటమాల్ది రజనీకాంత్ స్టైల్లో వేసుకుంటున్నారు. అది ఏఐ లానే అండి, ఎగ్జాక్ట్లీ. ఎట్లాగైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డ్రగ్ అబ్యూస్ అనేది ఇండియాలో మోస్ట్ కామన్, నేను నమ్ముతాను, నేను ఒప్పుకుంటాను. ది థింగ్ ఈజ్ దట్ మనకి తెలియాలి ఈ మందు వేసుకోకూడదు అని చెప్పని తెలియాలి. ఇప్పుడు నీకు అర్జెంటుగా తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని రావటం అనేది టైం వేస్ట్ అని చెప్పి కొంతమంది డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి స్టిరాయిడ్లు కొనుక్కొని వేసుకుంటారు. అది ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్. బట్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఇంపార్టెంట్, కంట్రోల్ ఆఫ్, అందుకనే హెచ్ లైన్ డ్రగ్స్ అని చెప్పని కొన్ని రాస్తారు, అవి మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ ఇవ్వరు అనమాట. ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ ఎందుకు ఇవ్వరు మనకి? సో అంటే అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇండియాలో ఫీవర్ వచ్చింది అనుకోండి, సో హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే డోలో 650 ఇచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళినా మన వాళ్ళు అందరూ రెగ్యులర్గా పడేది. కానీ మీరు అన్నట్టు వెస్ట్రన్ కంట్రీస్లో కావచ్చు, యుఎస్ లాంటి కంట్రీస్లో లెట్ దెమ్ హీల్, బాడీ హీల్ చేసుకుంటుంది, అదే బాడీ పని చేయాలి అని చెప్తా అంటారు. అది బెటరా? ఇండియన్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బాబు ఉన్నాడు, వాడికి ఫీవర్ వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏం వద్దమ్మా తడిగుడ్డ పెట్టి పడుకో అంటే ఆ డాక్టర్ని మారుస్తారు తల్లిదండ్రులు. మన ఇండియన్ యాటిట్యూడ్ అది, బికాస్ దే వాంట్ థింగ్స్ టు బి వెరీ ఫాస్ట్. సాయంత్రం కల్లా వాడు లేచి మళ్ళీ ఆడుకోవాలా, అందుకని ఈ యాంటీబయాటిక్ అబ్యూస్ అనేది ఎక్కువైపోయింది ఇండియాలో. సాయంత్రం కన్నా లేచి ఆడుకోకపోతే ఈ డాక్టర్ కాదు, ఈయనకి ఏమి తెలీదు, ఈయన మందులు రాయమంటే తలకి గుడ్డ కట్టుకొని పడుకోమంటున్నాడు అని చెప్పని చెప్తారు. సో దట్ ఈస్ ద రీజన్. సో టు కాంపెన్సేట్ దట్ యూజువల్లీ ఏమవుతుందంటే డాక్టర్స్ కూడా ఇంకా అదే అలవాటు చేసేసుకుంటారు. అమ్మ ఈ పేషెంట్తో ఎందుకు వచ్చిన వాళ్ళ, మళ్ళీ మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళు. ఇప్పుడు పేషెంట్ మారిపోతున్నారు అని అంటే దట్స్ అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ దిస్ థింగ్, వాళ్ళకి బ్యాడ్ పేరు వస్తుంది అనేది కూడా ఒకటి ఉంటుంది, భయం ఉంటుంది. ఈ డాక్టర్కి ఏం రాదని చెప్పని ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, గూగుల్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? నాట్ దట్ డాక్టర్ ఇస్ అంత సత్తా ఉన్న డాక్టర్ కాదు అని కాదు కదా,
జస్ట్ అక్కడ ఏదో ఇగో క్లాష్ వచ్చింది ఆ పేషెంట్కి అను డాక్టర్కి, లేకపోతే పేషెంట్ చెప్పిన మాట డాక్టర్ వినలేదు, నాకు ఈ మెడిసిన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అందుకనే గూగుల్ రివ్యూస్ అంత ఫేమస్ అయింది. ఓకే, సో అయితే మీరైతే ఇండియన్ మెడికల్ సిస్టమే బెస్ట్ అంటారు? బెస్ట్. ఓకే, మీకు ఫస్ట్ అండి అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత పాపులేటెడ్ కంట్రీ అయిన ఇండియాలో ఒక సందు చివర ఉన్న ఆర్ఎంపీ దగ్గర కన్నా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే కెపాసిటీ ఉంది మనకి. బట్ అదే లండన్లో, యూఎస్లో లేదు. ఓకే, చాలా దారుణం వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడ. వాళ్ళు మీరు చెప్పినట్లు ఆ వీడియోలో చాలా కాంట్రవర్సీ అయింది ఆ ఎన్ఆర్ఐ వీడియో. మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ వాళ్ళు అక్కడ ఇండియాలో లాగా కాదు, అంతా ఇట్లా డ్రగ్ అబ్యూజ్ చేస్తారు, యాంటీబయాటిక్స్ రాస్తారు, అంతా చాలా కాంట్రవర్షియల్ డిబేట్స్ నడిచినాయి అన్నమాట. ఎందుకు అసలు రీల్ చేద్దాం అనిపించింది? ఏదన్నా ఉందా? అవును, డెఫినెట్లీ ఉంటదండి. ఉన్నవే చేస్తున్నాను నేను. ఏంటది? ఏమన్నా టెస్టిమనీ ఉందా దానికి? అవును, ఒక పేషెంట్ వచ్చి షీ హాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ యూకే టు గెట్ అ స్కాన్ డన్. ఎందుకు అనంటే వాళ్ళకి స్కాన్ అపాయింట్మెంటే లేదు, నెక్స్ట్ ఇయర్కి ఇచ్చారంట. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 6 months, 8 months తర్వాత ఇచ్చారంట. సో ఆమె వచ్చి, మేడం నాకు చాలా పెయిన్ అబ్డోమెన్ ఉంది, స్కాన్ అపాయింట్మెంట్ దొరకట్లేదు అక్కడ, నాకు డబ్బులు కట్టి తీసుకోమన్నారు. డబ్బులు ఎంత అని అంటే మెడికల్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ఒకవేళ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వట్లేదు, మనమే చేసుకోవాలి అని అంటే మాత్రం ఈజీగా 15-20 విచ్ ఈజ్ 1500 హియర్. ఓకే, సో ఆ అవైలబిలిటీ అట్ ఎ బెటర్ ప్రైస్ ఇండియన్ మార్కెటే ఉంది. మన వాళ్ళకి తెలియదు అది. మన వాళ్ళు ఏమనుకుంటారు, దూరపు కొండలు నునుపండి, ఏదన్నా కానీ దూరపు కొండలు నునుపు, అక్కడ ట్రీట్మెంట్ బాగుంది అక్కడికి వెళ్ళి చేయించుకుందాం అని అనుకుంటారు. కానీ ఇండియాలో మేజర్ సిటీస్, అట్లీస్ట్ హైదరాబాదు, బాంబే, బెంగళూరు, ఇట్లా మేజర్ సిటీస్ ఏవైనా ఉన్నాయి, వాటికి ఒక 25-50 కిలోమీటర్ల రేడియస్లో మెడికల్ అవైలబిలిటీ అనేది చాలా బాగుంది. కాంప్లికేటెడ్ కేసెస్ సంగతి చెప్తున్నాను. బట్ సింపుల్ కేసెస్ని ఎట్లాగో ఆ విలేజెస్లో వాటిలో నార్మల్ డాక్టర్స్ కెన్ ట్రీట్. ఓకే, సో మేడం, అంటే మీతో పాటు చాలామంది రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా ఈ రేడియాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు. సో మీరు పేషెంట్స్కి ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, అసలు పెద్ద లిస్ట్ ఉంటుంది దానికి. కొన్ని చెప్పండి. ఫస్ట్ కంప్లైంట్ ఏమి ఇస్తారంటే పేషెంట్స్ వెయిటింగ్ టైం అంటారు. వాళ్ళ కోసమే సగం ఎన్ఆర్ఐ కోసం చేస్తే సగం మనోళ్ళ కోసం చేశాను నేను ఆ వీడియో. ఓకే, ఎందుకనంటే వాళ్ళు వెయిట్ చేయలేరు. సినిమాకి వెళ్తే ఇప్పుడు 3 గంటలు సినిమా మూసుకొని కూర్చొని చూస్తాం, ఎందుకు? ఎంటర్టైన్మెంట్ అది. షాపింగ్కి వెళ్తే 4-5 గంటలు అయిపోతుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్. బట్ హెల్త్ విషయంలోకి వచ్చేసి అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. నీకు ఒక 2 గంటలు వెయిట్ చేయాలి అని చెప్పానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దమ్. నువ్వు స్కాన్ అవ్వాలి, నీకు రిపోర్ట్ రావాలి, అంత 15 నిమిషాల్లో అయిపోవాలని చెప్పాను. అది ఐ డోంట్ నో అసలు అది ఏం యాటిట్యూడో నాకు తెలియదు, కానీ అది అలవాటు అయిపోయింది. మరి కాంపిటీషన్స్ కూడా, కాంపిటీటర్స్ కూడా అట్లనే వచ్చారు. ఓకే, వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకన్నా మేము ఎట్ ఎ బెటర్ టైం ఇస్తాము, ఎట్ ఎ బెటర్ ప్రైస్ ఇస్తాము రిపోర్ట్. సో అదే ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి పేషెంట్స్కి అని అంటే, వెయిటింగ్ టైం ఎక్కువ అయినా కూడా వెయిట్ ఫర్ ఎ బెటర్ రిపోర్ట్. గెట్ ఇట్ డన్ బై అ గుడ్ రేడియాలజిస్ట్. ఇఫ్ నాట్ రేడియాలజీ కాకపోయినా వేరే డాక్టర్స్ ఎవరైనా కానీ, ఐఎమ్ టేకింగ్ నాట్ ఓన్లీ రేడియాలజీ, వేరే డాక్టర్స్ లైక్ ఫిజిషియన్స్ అయినా కూడా మీరు ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసినా వెయిటింగ్ ఈజ్ వర్త్. అది మనసులో పెట్టుకొని వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే వెయిటింగ్ చెప్తాను. సెకండ్, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు కాస్ట్. ఇక్కడ మీ ప్రైస్లు ఎక్కువ ఉన్నాయంటే సేమ్ బిర్యానీ స్టోరీ. ఈ 2 చెప్పదలుచుకుంటా. ఓకే, సో అంటే మీరే అన్నారు ఇందాక కాంపిటేటర్స్ ఎక్కువైపోయి, సో వాళ్ళు కాంపిటేటర్స్ ఇస్తున్న ఆఫర్స్ ఏంటంటే అక్కడికన్నా మేము తొందరగా ఇస్తాం, అక్కడికన్నా మేము బాగా ఇస్తాం అని. సో ఈ కాంపిటీషన్లో క్వాలిటీ తగ్గిపోదా? అదే చెప్తున్నాను, మంచి రేడియాలజిస్ట్ చేతుల్లో సేమ్ అదే ప్రైస్లు పడతాయి, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఆ కాంపిటీషన్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకొని ఇది కాదు ఇది బాగాలేదని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వస్తారు.
సో వాళ్ళు అంటే ఊరికనే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని కొంచెం కొన్ని రోజులు అట్లా నడుస్తుంటుంది అంతే. ఓకే ఓకే బట్ కాంపిటీటర్స్ పెరిగితే మాత్రం డెఫినెట్లీ క్వాలిటీ పడిపోతుందండి. ఓకే ఓకే క్వాలిటీ పడకుండా సేమ్ అదే స్టాండర్డ్ ఆఫ్ రిపోర్టింగ్, అదే స్టాండర్డ్ ఆఫ్ ఇది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్లీ లాంగ్ రన్లో బాగుంటుంది. ఓకే ఓకే. సో మేడం ఫైనల్గా ఎక్కువ మిత్ అంటే మీ దగ్గరికి వచ్చి చెప్తారు ఇన్నిసార్లు వస్తే ఇది అవుద్దంట కదాను, లేకపోతే ఇన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది కాదంట కదను, ఏదో ఎక్కువ చెప్తుంటారు. అలా మీరు ఎక్కువ విన్న మిత్ ఏంటి? ఎక్కువ విన్న మిత్ యాక్చువల్లీ అదేం లేదండి. అదే స్కాన్ ఎక్కువ చేయించుకోవటమే. ఎక్కువసార్లు స్కాన్ చేయించుకుంటే బేబీకి ప్రాబ్లం ఉంటుందా అని చెప్పని ఒక పేషెంట్ మాత్రం అడిగిందండి, ఆటిజంకి ఏమైనా రిలేషన్ ఉంటుందా, ఆటిజం చెప్పగలరా మీరు స్కాన్లో అని చెప్పాను. వ్యాలిడ్ క్వశ్చన్ ఏమో చెప్పలేము, చెప్పలేరా? ఇంపాసిబుల్. ఓకే అదే చెప్తున్నా మీకు, ఫంక్షనాలిటీ అనేది చెప్పలేను నేను. ఓకే, అది లేదని చెప్పగలను. ఓకే, బ్రెయిన్ లో పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెప్పగలను. మేబీ ఫ్యూచర్లో వస్తాయేమోనా చెప్పలేము, అది అసలు ఎవ్వరూ చెప్పలేరు. ఓకే, అది డెవలప్మెంటల్ డిలే కానివ్వండి, లేకపోతే ఈ ఆటిజం కానివ్వండి, మాట్లాడలేకపోవటం కానివ్వండి, చెవులు వినపడకపోవటం కానివ్వండి, కళ్ళు కనిపించకపోవటం కానివ్వండి, ఆల్ ద 5 సెన్సరీస్ ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ చెప్పలేము. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మేడం, అంటే ఇది మీరు రిలేటెడ్ కాదు, బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆటిజం కానీ అబ్నార్మల్ బేబీస్ కానీ, ఇవి సరే అబ్నార్మల్ బేబీస్ అంటే ఓకే, ఆటిజం ఏంటంటే తెలీదు, బట్ బయటకు వచ్చాక పేరెంట్కి కానీ చిల్డ్రన్ కానీ లైఫ్ లాంగ్ అది స్ట్రగుల్ అవ్వాల్సింది. సో అంటే ముందే ఏమన్నా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? ఆటిజంకి మోస్ట్ కామన్ కాజ్ ఫోన్ అండి. ఓకే, ఆటిస్టిక్ చైల్డ్ అంటే ఎట్లా ఉంటారు అని అంటే ఐసోలేటెడ్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ మింగిల్ అవటం ఇష్టపడరు, హైపర్గా ఉండరు, బట్ స్టిల్ వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు. ఓకే, కోవిడ్ టైంలో ఈ ఆటిజం అనేది చాలా ఎక్కువైపోయింది. సో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ ఫోన్ చూడటం వల్ల కాదు, పిల్లలు ఫోన్ చూడటం వల్ల ఎర్లీ ఎక్స్పోజర్ ఆఫ్ ఫోన్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు కదా ఫోన్ చూడటం. పిల్లలు ప్రతి ఒక్కళ్ళ బేబీ చేతుల్లో మొబైల్. 6 నెలలు వచ్చింది, వాడికి అన్నప్రాసన అయింది అంటే అన్నప్రాసనతో పాటు ఫోన్ ప్రాసన కూడా అయిపోతుంది. సో ఫోన్ చూస్తే కానీ మా వాడు అన్నం తిండండి అని చెప్పని అది గొప్పగా చెప్పుకుంటారు. ద థింగ్ ఇస్ దట్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది దానివల్ల. ఇప్పుడు ఒక కుక్కపిల్ల ఉందనుకోండి, ఆ కుక్కపిల్లకి ఒక బాల్, తర్వాత ఒక ఆట వస్తువు ఏదన్నా, తర్వాత ఒక ఫుడ్ ఏమైనా పెట్టామనుకోండి, దాని అటెన్షన్ స్పాన్ ఎంత ఉంటుంది? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇట్లా రావడానికి ఒక 2 to 3 seconds అయిపోతుంది. అదే కాన్సన్ట్రేటెడ్గా ఒకే అటెన్షన్ స్పాన్ ఉంది అని అనంటే, ఆ ఫోనే ఉంది అని అంటే డెఫినెట్లీ వేరే పనుల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అది కాక ఆ కళ్ళు అప్పుడే డెవలప్ అవుతుంటాయి. 6 నెలల పిల్లలకి హైపర్మెట్రోపియా ఉంటుంది. హైపర్మెట్రోపియా అంటే ఏం కనిపించదు వాళ్ళకి, వాళ్ళు తల్లిని కూడా స్మెల్తో గుర్తుపడతారు. 1 year 1.5 year వచ్చేంత వరకు కూడా మనలాంటి విజన్ రాదు. సో అంత సెన్సిటివ్గా ఉన్న ఐస్కి ఇన్ని మల్టిపుల్ కలర్స్ పెట్టేసి, అవి కూడా బ్రైట్గా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఆ కోకోమెలన్ ఇవి చూసారా? అన్ని గ్రీన్, పర్పుల్, అన్ని అట్లాంటి బ్రైట్ కలర్స్ పెడతారు. ఎందుకనంటే అట్రాక్షన్, వాళ్ళ కళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. ఆ సౌండ్, ఆ మ్యూజిక్ అనేది అట్రాక్ట్ చేస్తాయి. సో అది రీజన్. దానివల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి ఈ ఆటిజంకి it's a base అన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ దట్ ఫోన్ ఇస్ ద కాజ్. ఓకే, రైట్. మీరంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో చెప్పారు మీ మమ్మీ కోసం మీరు రేడియాలజీలోకి వచ్చారు. మరి నెక్స్ట్ మీ చిల్డ్రన్స్ని మీరు రేడియాలజీ తీసుకొస్తున్నారా, డాక్టర్స్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని సపోజ్ పాలిటీషియన్ ఉన్నారనుకోండి, మా అబ్బాయిని పాలిటిక్స్లోకి వద్దులే, ఇంకా వాడిని వేరే పంపిద్దాం అనుకుంటారు. సో మీరేమనుకుంటున్నారు? రేడియాలజీలోకి రావాలి, బాగుంటుంది, మంచి ఫ్యూచర్ అనుకుంటున్నారా? మీ పిల్లలతో పాటు చాలా మంది రేడియాలజీకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? నా టైంలో యాక్చువల్లీ అంత కష్టమేం పడలేదండి. నేను బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్, పిల్లల్ని పెంచడంలో కూడా నేను మా ఫస్ట్ పాప పుట్టిన తర్వాత చదువుకున్నాను యాక్చువల్లీ రేడియాలజీ. సో ఆమెని మొత్తం మా అమ్మ నాన్న చూసుకున్నారు కాబట్టి ఐ వాజ్ ఓకే. బట్ ఐ డోంట్ నో నేను అంత సపోర్ట్ చేయగలనా వాళ్ళకి అని నాకే డౌట్ వస్తుంది. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్కే వదిలేసాను. ఒకవేళ ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్
చదివిస్తాను. సో మేడం, అంటే ఈ రేడియాలజీ సంబంధిత విభాగాల్లో ఫీటల్ వీటిల్లో ఇమేజ్లో గవర్నమెంట్ దగ్గర జరిగే ప్రాసెస్ ప్రైవేట్లో జరిగేవి డిఫరెన్స్ ఉంటుందా? అట్లా ఏం ఉండదండి. యాక్చువల్లీ గవర్నమెంట్ అయినా మంచి మంచి మెషిన్స్ పెట్టారు గవర్నమెంట్లో. ఓకే. గవర్నమెంట్లో కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అపాయింట్మెంట్కి. 10-15 రోజులు టైం పడుతుంది. ఆ 15 రోజులు కొంతమంది వెయిట్ చేయలేరు. సో అట్లా వెయిట్ చేయలేని వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెంటర్స్కి వచ్చేస్తారు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. బికాజ్ వాళ్ళు అంటే మనకి సహజంగా వినిపించేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 24 ఇమేజెస్ చూడాలి, ప్రతిదీ పిన్ టు పిన్ చూడాలి అని. సో గవర్నమెంట్ వాళ్ళు అంత కేర్ తీసుకొని చూస్తారా? అందుకు చూడరండి భలే వాళ్ళు. మనకన్నా కూడా యాక్చువల్లీ వాళ్ళే బాగా పని చేస్తారు. ఓకే. అంటే నేను కొన్ని చోట్ల విన్నాను, కొన్ని విలేజెస్లో కావచ్చు, కొన్ని హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఫీమేల్ ప్రెగ్నెంట్ లేడీస్కి స్కానింగ్ ఇలాంటివన్నీ జెంట్స్ చేస్తున్నారు అనేది కొంత వినపడుతుంది. సో అది మీరు సపోర్ట్ చేస్తారా దాన్ని మీరు? ఇప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకుంటామండి, అక్కడ మేల్ దేవుడా ఫీమేల్ దేవుడా అని చూస్తావా? ఎందుకు చాలామంది ఆడవాళ్ళకి శివుడు ఇష్టం ఉంటాడు, విష్ణుమూర్తి ఎందుకు ఇష్టం ఉంటాడు? డాక్టర్ ప్రొఫెషన్ అనేది నెక్స్ట్ గాడ్. ఓకే. సో ఒక డాక్టర్ మనల్ని చూస్తున్నారు, మనకి ప్రైవేట్ ఏరియాలో ఏమన్నా స్కాన్ చేస్తున్నారు అని అంటే ఆయన్ని మనం తండ్రిగానో లేకపోతే దేవుడుగానో భావించాలి. ఓకే. సో అక్కడ జెండర్ బయాస్ తీసుకురాకూడదు. ఓకే. అన్లెస్ దేర్ ఈజ్ అ క్రిటికల్ ఎలిగేషన్ ఓవర్ దట్ మేల్ డాక్టర్. అంటే ఆ మేల్ డాక్టర్ ఏమన్నా మొలెస్ట్ చేస్తున్నారు, అట్లాంటివి ప్రాబ్లమ్స్ చాలానే వచ్చినాయి కదా, అలాంటివి తప్ప. బట్ యాజ్ ఎ పేషెంట్, ఫ్రమ్ సైడ్ ఆఫ్ పేషెంట్ చెప్తుంది నేను ఏంటి అంటే, మనం అట్లా చూడకూడదు. కొంతమందికి డెఫినెట్లీ సిగ్గు ఉంటుంది, చిరాకు పడతారు కొంచెం, అది తప్పదు. కాకపోతే ఏంటి అని అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, నాకు ఇట్లా కొంచెం సిగ్గుగా ఉంది, ఫీమేల్ డాక్టర్ ఉంటే బెటర్, చూపించండి అని చెప్పని అడిగితే పెద్ద అంత వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకి చిరాకే. ఇప్పుడు స్కాన్లో పొట్టపై నుంచే కాదు, కింద అంగం నుంచి కూడా చేయాల్సి ఉంటుంది స్కాన్. చాలామంది మగ రేడియాలజిస్టులు, మేల్ రేడియాలజిస్టులు అది చేయరు, వాళ్ళకి ఇబ్బందే కదండి. అవన్నీ కొంచెం సెన్సిటివే. కాకపోతే ఏంటంటే వాళ్ళ వృత్తే అది. వీళ్ళ పని ఏంటంటే డయాగ్నోసిస్ చేయించుకొని వెళ్ళటమే. ఓకే. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో అబ్నార్మల్గా ట్విన్స్ ఎక్కువ మందికి వింటున్నాం మనం. చాలా, అంటే అవుట్ ఆఫ్ 10లో ఒక 3-4 అయినా ట్విన్స్ వింటున్నాం. సో ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఇలా ఎక్కువ అవటానికి? ఇన్ఫర్టిలిటీ రీజన్. ఇన్ఫర్టిలిటీకి ట్విన్స్కి ఏంటి? ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మన చిన్నప్పుడు 25 ఏళ్ళకి అయ్యేది నా టైం అప్పుడు. నాకన్నా ముందు మా అమ్మ టైం అప్పుడు 20 ఏళ్ళకి, మా అమ్మమ్మ టైం అప్పుడు, మన అమ్మమ్మ టైం అప్పుడు ఎంతకు అయ్యేది? వన్స్ వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత 13-14 ఏళ్ళకి చేసేసుకొని 16 ఏళ్ళకి మొత్తం అయిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయేది. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ఉంది? 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి 35 మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు అవుతారు. 35 ఏళ్ళకి అని అంటే డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆ ఓవరీస్ నుంచి అండాలు రిలీజ్ అవ్వట్లేదని అని అంటారు. అండం రిలీజ్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఆ అండం ప్రొడ్యూస్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు. ఆ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు. సో ఆ మెడిసిన్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? స్టిమ్యులేషన్. అది ఒకటి రిలీజ్ అవ్వాల్సింది 2 రిలీజ్ అవుతాయి, ఒకసారి 3 రిలీజ్ అవుతాయి. దానివల్ల ట్విన్స్ అనేది మోస్ట్ కామన్లీ చూస్తున్నాం మనం. ఇన్ఫర్టిలిటీ ఇస్ ద కాజ్ ఫర్ దిస్. సో ట్విన్స్కి ఇదే రీజన్. అయితే మీరు కూడా చూస్తున్నారా? మీ దగ్గర కూడా ఎక్కువే వస్తున్నాయి కేసెస్? నేను 3 చూసాను, 4 కూడా చూసాను. మేము రెడ్యూస్ కూడా చేస్తాం యాక్చువల్లీ. ఎలా అది? అది దట్స్ అ ప్రొసీజర్ కాల్డ్ ఫీటల్ రిడక్షన్ అనమాట. ఏం చేస్తారంటే, ఇప్పుడు 4 బేబీస్ వచ్చినాయి, పడ్డాయి, ఇట్లా స్టిమ్యులేషన్, హైపర్ స్టిమ్యులేషన్ అయినప్పుడు 4 బేబీస్ పడ్డాయి అని అంటే అన్నిటికన్నా దగ్గరగా ఉండి కొంచెం వీక్గా ఉన్న ఫీటస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని దాన్ని లోపలికి అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఒక చిన్న నీడిల్ పాస్ చేసి దాని వీలైతే దాని క్యావిటీలో, చిన్నగా ఉన్నప్పుడైతే దాని క్యావిటీలో, లేకపోతే దాని హార్ట్లోకి కేసీఎల్ ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. చేసేసినప్పుడు అది రెడ్యూస్ అయిపోతుంది. మిగతా వాటికి ఏం ప్రాబ్లం అవుతుంది అప్పుడు? దాని కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయి మళ్ళీ. మిగతావి కూడా ఒక్కొక్కసారి చచ్చిపోతాయి. బట్ అది ముందుగానే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి.
ఉంటే ఉన్న 2 బాగుంటాయి, ఓకే లేదా 4 పోతాయి. ఓకే సో చాయిస్ ఇస్ యువర్స్ అని చెప్పని చెప్తాం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అలసిపోయి ఉంటారు, అవునవును ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని తిరుగుళ్ళు, స్కాన్లు, ఇంజెక్షన్లు, నొప్పులు. సో వాళ్ళకి ఏంటి అంటే సరే ఏదన్నా కానివ్వండి మాకు బేబీ కావాలి. ఓకే సొసైటల్ ప్రెషర్ చాలా ఎక్కువ. అవునవును, అందులోనూ ఇన్ఫెర్టిలిటీలో స్కామ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. మొన్న చూసాం కదా. స్కామ్ అది కాంట్రవర్షియల్ స్కామ్, ఏం మాట్లాడలేం. డెఫినెట్లీ ఒక పాజిటివ్ సైడ్ ఎంత చూడాలో మనం, నెగిటివ్ సైడ్ కూడా అంతే ఉంటుందండి. ఓకే కాకపోతే ఏంటి అంటే మన ఇండియా గురించి మాట్లాడుకునేటప్పుడు భారతీయుల్లాగా మనం ప్రొజెక్ట్ చేయాల్సింది పాజిటివ్ సైడే. అవును నువ్వు ఎందుకు ఇండియన్వి నువ్వు? వాళ్ళు మాట్లాడతారా చెప్పండి? లండన్ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడతారు? వాళ్ళు వచ్చి మనల్ని అంత లూట్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు మాట్లాడతారా? అవి వి పిటీ యూ ఇండియన్స్ అని చెప్పి నన్ను అంటారా? అన్నారు. వాళ్ళు చాలా రేషనలిజం ఎక్కువ, రేసిస్టులు వాళ్ళు చాలా. మన బ్రౌన్ స్కిన్ అని చెప్పని చాలా చులకన చేసి మాట్లాడతారు. సో ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు కొంత బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయి, కన్ను సెంటర్లో ఉంటుంది, ఇలాంటివి ఉంటే చెప్తారు. సో అవి అంటే ఇంకా టీఎఫ్ఐ తర్వాత మీరు రికగ్నైజ్ చేసిన 40th మంత్, ఐ మీన్ 40th వీక్లో రికగ్నైజ్ చేసిన ఇంకా తప్పదు, అది కంటిన్యూ చేయాల్సిందే. సో ఆ తర్వాత రేడియాలజీ సపోర్ట్ కానీ ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది అది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక బేబీ అబ్నార్మల్ బేబీ నేను టీఫాలో చూసిన తర్వాత అబార్ట్ చేసేసి అది వేరే స్టోరీ. ఒకవేళ నా టీఫాలో ఏమన్నా మిస్ అయ్యి ఆ బేబీ కనుక 40 వారాల దాకా వచ్చి, లేకపోతే అసలు తల్లి ఇంతవరకు రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా స్కానే చేయించుకోలేదు అని అంటే మాత్రం పుట్టిన తర్వాత దట్స్ అ బిగ్ ఛాలెంజ్. పుట్టిన తర్వాత రేడియాలజిస్ట్ దగ్గరకు వచ్చి ఒక స్కాన్ కనో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు చేయించుకోవాల్సిందే. ఇప్పుడు సేమ్ ఇదే బేబీ ఉందనుకోండి, అవి 1 గంట బతుకుతాయి పుట్టిన తర్వాత. ఇందాక నేను చెప్పిన బేబీ ఏదైతే ఉందో 1 గంట బతుకుతాయి. కొన్ని బేబీస్ అయితే 1 నెల రోజులు బతుకుతాయి. కొన్ని బేబీస్ లైఫ్ లాంగ్ అట్లా డిఫార్మ్డ్గానే ఉంటాయి. కొంతమందికి అయితే బౌల్ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. సో డెఫినెట్లీ ఎట్ ఎవ్రీ స్టెప్ రేడియాలజిస్ట్ పార్ట్ ఉంటుంది దాంట్లో. యంగ్ జనరేషన్స్కి, యంగ్ డాక్టర్స్కి, రేడియాలజీలోకి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు చేసే సజెషన్స్ ఏంటి? అంటే రండి అని చెప్తారా, ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది వద్దులే అని చెప్తారా? యాక్చువల్లీ రేడియాలజిస్ట్లకి అంత హార్డ్ వర్క్ ఏమి ఉండదండి. దట్స్ డెఫినెట్లీ అ కూల్ బ్రాంచ్ అన్లెస్ ఆర్ అదర్స్. ఇప్పుడు డెర్మటాలజీ అంత కూల్ కాకపోవచ్చు కానీ బట్ స్టిల్ అది కూల్ బ్రాంచే. కాకపోతే ఏంటంటే మీకు ప్యాషన్ ఉండాలి. యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డయాగ్నోస్టిక్ ప్యాషన్ ఉండాలి. అరే నేను ఈ డయాగ్నోస్ చేశానంటే అది కంపల్సరీగా కరెక్ట్ అవ్వాలి అని చెప్పని ఒక ప్యాషన్ ఉండాలి. అలా ప్యాషన్ ఉండి కొంచెం క్రియేటివ్గా ఉండి ఈ టెక్నాలజీని పర్ఫెక్ట్గా యూజ్ చేయగలిగే వాళ్ళు డెఫినెట్లీ షైన్ అవుతారు. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ చదువు ఒక్కటే కాదు, మొద్దులాగా మొత్తం తలకెక్కించుకున్నా కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను స్కాన్ పెట్టి చూస్తున్నాను అని అంటే ఊరికి ఇట్లా అంటే సరిపోదు. స్కాన్కి ఒక పర్టిక్యులర్ యాంగిల్లో నేను యాంగులేట్ చేసి కరెక్ట్ ఇమేజ్ తీసుకురావాలి. ఈ నేసిల్ బోన్ ఇందాక చెప్పాను కదా, అది మిడ్ సాజిటల్లో రావాలన్నమాట. అది ఇట్స్ అ మెనోవర్. సో దట్ రిక్వైర్స్ స్కిల్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్. నీకు నేసిల్ బోన్ లేకపోతే ఏముంటుంది అని చెప్పని నువ్వు చదువుకున్నావు, కానీ నీకు స్కిల్ రావాలి. సో మోస్ట్లీ రేడియాలజీ స్కిల్ రిలేటెడ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్, ఈవెన్ సిటీ ఎంఆర్ఐ అయినా కూడా నీకు ఆ రేడియాలజిస్ట్ అయి ఉండాలి. అది చూస్తే అబ్నార్మల్ అని చెప్పని నువ్వు కనిపెట్టగలగాలి. సో అది అపార్ట్ ఫ్రమ్ చదువు బుర్రలోకి ఎంత ఎక్కించుకున్నా కూడా దట్ హ్యాస్ టు బీ ఇన్ అ డిఫరెంట్ ప్రజెంటేషన్. మనం తర్వాత ఈ ఏఐకి అలవాటు పడుతున్నాం కాబట్టి ఆ ఏఐ చూసుకుంటుందిలే అని చెప్పని మాత్రం రిలాక్స్ అవ్వద్దు. మనకు తెలవాల్సింది మనకి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, నైస్ టాకింగ్. థ్యాంక్ యూ సో మచ్.